ప్రతి ఇండస్ట్రీలోనూ ఎప్పుడూ న్యూస్లో ఉండేవారు కొందరుంటారు. అలా కాలీవుడ్లో టక్కుమని గుర్తుకొచ్చేవారు ఎవరో తెలుసా? ఎవ్వరు గుర్తొచ్చినా సరే ఫస్ట్ ప్లేస్ మాత్రం లోకేష్ కనగరాజ్దే. ఇంతకీ ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉన్నారు అంటారా? రజనీ కమల్ను అన్ఫాలో చేసి న్యూస్లోకి వచ్చేశారు. లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా చాలా బిజీ. వామిక గబ్బితో కలిసి షూటింగ్ స్పాట్లో హల్చల్ చేస్తున్నారు. జస్ట్ ఆన్ లొకేషన్లోనే మాత్రమే కాదు, ఆన్లైన్లోనూ ఆయన ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు. అది రజనీ కమల్ని అన్ఫాలో అయ్యి. ఒకప్పుడు వాళ్లను ఫాలో అయిన పిక్స్ ఇప్పుడు అన్ఫాలో అయినవి కూడా వైరల్ అవుతున్నాయి నెట్టింట్లో. కమల్ రజనీకాంత్ మల్టీ స్టారర్ని లోకేష్ తెరకెక్కిస్తారని ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇక ఛాన్స్ లేనట్టే. ఆ సినిమా లేకపోతే పర్వాలేదేమో గాని విక్రమ్ 2 కూడా ఉండకపోవచ్చనే మాటలు మాత్రం స్ప్రెడ్ అవుతున్నాయి. ఆ మధ్య కూలీ సీక్వెల్ ఉండొచ్చనే టాక్ నడిచింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఆ ప్రాజెక్టును కూడా ఊహించలేమేమో. ఆ మాటకొస్తే కూలీని టేకప్ చేసి లోకేష్ తప్పు చేశారా అనే డిస్కషన్ కూడా జరుగుతుంది. అంతకుముందు ఎప్పుడూ లేనంత టెన్షన్ పడ్డారు లోకేష్ కూలీ విషయంలో. ఈ సినిమా కోసం సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. అమితమైన స్ట్రెస్ ఫీల్ అయ్యారు. ఈవెన్ రిజల్ట్ విషయంలోనూ అంతకుముందు ఏ ప్రాజెక్టు చూడనంత డ్యామేజ్ చూసింది కూలీ. సో వీటన్నిటి నుంచి బౌన్స్ బ్యాక్ కావాలంటే ఇప్పుడు నటిస్తున్న సినిమాతో క్లిక్ కావాల్సిందేననే సంకల్పంతో పనిచేస్తున్నారు లోకేష్.